ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రతిరోజు మనకి ఎక్కడో దగ్గర, మరీ ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఈ చుట్టుపక్కల జిల్లాల పేపర్ చదివే వాళ్ళకైనా లేకుంటే టీవీలో వార్తలు చూసే వాళ్ళకైనా ప్రతిరోజు కనిపించే వినిపించే మాట ఎర్రచందనం పట్టుబడింది, ఎర్రచందనం స్మగ్లింగ్, ఎర్రచందనం దొంగలు అని. వీళ్ళంతా కనుక పట్టుబడే 2-3 దొంగలతో పట్టుబడే వాళ్ళంతా కనుక చిన్న చిన్న వాళ్ళు. ఎర్రచందన స్మగ్లింగ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద మాఫియా రాకెట్. ఇది చాలా పెద్ద మాఫియా రాకెట్. ఇది ప్రధానంగా మనకి ఇక్కడ శేషాచలం, పాలకొండ ఈ అడవుల్లోనే, మళ్ళీ ఇది కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు ఇక్కడే విస్తరించి ఉంటుంది. లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేయి, ఏమన్నా చేయి, ఈ స్మగ్లింగ్ అయితే కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది. కారణం, దీనికి విపరీతమైన డిమాండ్ ఒకటి ఉంది వేరే దేశాలలో. మన దగ్గరేమో లీగల్ ప్లాంటేషన్ లేదు, అంటే రైతులు వాళ్ళంతకు వాళ్ళు ఇది పండించి అమ్ముకునే అవకాశం లేదు. పక్క దేశాలేమో విపరీతమైన డిమాండ్, టన్నుకి 1-2-3 కోట్ల రూపాయల వరకు టన్నుకు పలుకుతుంది. సో విపరీతమైన డిమాండ్ ఉంది. సక్సెస్ అయితే డబ్బులు, లేదైతే ఇక్కడ కేసులు, ఇబ్బందులు, ఇవన్నీ రెండింటికి సిద్ధపడ్డ వాళ్ళే ఈ పనికి పూనుకుంటారు. అయితే మనకు అనిపిస్తుంది, ఎక్కడో మన ఈ తిరుపతి దగ్గర ఉన్నటువంటి అడవుల దగ్గర నుంచి ఏ చైనాకో, జపాన్కో, హాంకాంగ్కో, సింగపూర్కో, మయన్మార్కో ఎలా తీసుకొని వెళ్ళిపోతారు? మధ్యలో ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికైనా అనుమానం రావచ్చు. మీ అనుమానం కరెక్టే, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ హైడింగ్ టెక్నిక్స్, అంటే దాచిపెట్టి తీసుకుపోయే టెక్నిక్స్ ఒకటి, కరప్షన్, మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్స్, కరప్షన్ ఒకటి, డబ్బు ఒకటి, కుప్పల డబ్బు, ఎక్కడ చూసినా కరప్టెడ్ ఆఫీసర్సు, హైడింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండడం, ఈ మూడింటి మీద ఎగ్జిక్యూట్ చేసేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది? ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి కూలీలను తీసుకుపోతారు. వుడ్ కటర్స్ కూలీలను తీసుకెళ్ళి వాళ్ళు కూడా రాత్రిపూట ఎక్కడో దాక్కొని ఈ దొంగలు కోస్తారు. అడవుల్లోకి వెళ్ళి కోసింగ్ అది ఎక్కడికి వెళ్ళాలి? చైనాకో, జపాన్కో, హాంకాంగ్కో, సింగపూర్కో, మయన్మార్కో వెళ్ళాలి కదా. ఎట్లా వెళ్తుంది? ఆ దొంగలను తీసుకొచ్చి సమీపంలో ఎక్కడైనా పొలాల దగ్గర దాచిపెడతారు. అక్కడి నుంచి ట్రక్ ఎక్కిస్తారు. ఎక్కించి ఇంకా తీసుకో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నెక్స్ట్ మామూలుగా ఇండియా, నేపాల్ ఓపెన్ బార్డర్, నేపాల్ నుంచి చైనా, హిమాలయాల ద్వారా ఎక్కించేస్తారు. లేదంటే ఇంకో రూట్ ఉండలే, అటు అస్సాం ఉంది, అస్సాం దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ భూటాన్, మయన్మార్ అట్లా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. అయితే మనకు డౌట్ వస్తుంది, మరి ఇప్పుడు ఇంత ఈజీగా తీసుకెళ్ళగలుగుతారా? ఈజీగా తీసుకెళ్ళరు. దీన్ని ఏమంటారు? గ్రానైట్ బండల కింద పెడతారు, ఉప్పులో పెడతారు, దేని కేకుల కింద పెడతారు, దేనిలో కింద హైడింగ్ టెక్నిక్స్, రకరకాల హైడింగ్ టెక్నిక్స్ అనేటివి వీళ్ళకు ఉంటాయి. మరి అయినా కూడా ఇది ఎట్లా వెళ్ళిపోతుంది తెలియదా అంటే, దారుణమైనటువంటి కరప్షన్. యూ జస్ట్ ఇమాజిన్, మొదట ఒక అడవిలో నరుకుతున్నారు, దాన్ని దొంగలు కొడుతున్నారంటే అక్కడ ఒక గార్డు, ఫారెస్ట్ ఆఫీసర్ ఉండరా? వాళ్ళకి తెలియదా? వాళ్ళని దాటుకొని రావాలి కదా. అంటే కరప్షన్ నంబర్ 1 పాయింట్, కరప్షన్ నంబర్ ఫస్ట్ పాయింట్. అక్కడ ఎంతో కొంత ఇవ్వాల్సిందే కదా, ఇచ్చి తీరతారు. 2015 నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లోనే 25 వరకు 10 ఏళ్లలో 300 మందికి పైగా ఫారెస్ట్ అధికారులు వాళ్ళు వీళ్ళు సస్పెండ్ అయ్యారు, లేదంటే అరెస్ట్ అయ్యారంటే జస్ట్ ఇమాజిన్. సింగిల్ టైం సెటిల్మెంట్, ఫుల్ సెటిల్ అయిపోతారు. మళ్ళీ ఇంకా అదే డబ్బులు ఇచ్చి మళ్ళీ పోస్టింగ్లకు వస్తారు. మనంతా కరప్టెడ్ సిస్టమే కదా. సరే, ఫస్ట్ కరప్షన్ పాయింట్ ఎక్కడ? ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు లేదా గార్డు ఉంటారా? అక్కడి నుంచి దాటుకున్న వాడు ఏదో గ్రామం గుండానే రావాలి కదా. అది ఆ గ్రామంలో పోయే వాళ్ళకి తెలియదా దాంట్లో ఏం పోతుందో? మన ఊర్ల నుంచి ఏం పోతుంది మనకు తెలియదా? అంటే ఇక్కడ సర్పంచో లేకుంటే ఇంకొకరు ఖచ్చితంగా ఉంటారు కదా. ఆ దాటాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందేనా? కళ్ళ ముందు కనిపించే కరప్షనే కదా. తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది, ఆర్టీఓ ఆఫీసరు, ఇంకో పోలీసులు ఎవరెవరు. సో చెక్ పోస్ట్ కంటైనర్ దాటాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ షిప్ దగ్గరికి వెళ్తే, పోర్టుల దగ్గరికి వెళ్తే కస్టమ్స్ ఆఫీసరు లేకపోతే ఇంకా షిప్పింగ్ ఏజెంట్, వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిందే కదా.
అన్ని తప్పుడు బిల్లులే కదా వీళ్ళు పెట్టేది. ఉప్పు అనే బిల్లులు తీసుకుంటారు, అంతా దీంట్లో ఇది ఉంటుంది ఎర్రచందనం దాటించేస్తారు. ఎర్రచందాన్ని ఎక్స్పోర్ట్ చేయడము భారతదేశంలో ఇల్లీగలే, వేరే దేశాల్లో ఇంపోర్ట్ చేసుకోవడం ఇల్లీగలే. కళ్ళ ముందు కనిపిస్తే ఎవరికే చట్టాలు, వ్యవస్థలు, కరప్షన్ అది మొత్తం అంతా కనుక ఇంటర్నేషనల్ బ్లాక్ మాఫియా అనేది డీల్ చేస్తారు దీన్ని. చైనీయులు డైరెక్ట్గా ఆ దేశాలు మన దేశంలో ఉండే కొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు అనుకో, తమిళనాడు వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, ఢిల్లీ వాడు బ్రోకర్ ఉంటాడు, చైనా వాడు బయ్యర్ ఉంటాడు. ఇక ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. కూలీలకు ఎంత ఇస్తారు? కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు, అంటే టన్నుకి 50,000 రూపాయల నుంచి, అంతే 50,000 ఇస్తారేమో. అక్కడ నుంచి మొదలవుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇవ్వాలి, తర్వాత సర్పంచ్కి ఇవ్వాలి, తర్వాత ఆర్టీఓకి ఇవ్వాలి, తర్వాత అధికారులకు ఇవ్వాలి. ఇక్కడ ఆగిపోతుందా? దీనికి ప్యారల్గా ఇంకో పెద్ద కరప్షన్ సర్కిల్ ఉండదు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీలో కీలకంగా ఉన్నాడు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు, వీళ్ళది ఒకటి ఉంటుంది కదా. ఇది ఎంత మాఫియానో యూ జస్ట్ ఇమాజిన్. ఇది ఎంత పెద్ద మాఫియానో. దీన్ని ఎక్కడో దగ్గర అడ్డుకోవాలి, పట్టుకోవాలి. పట్టుకున్న తక్కువ, ఎత్తుకొని వెళ్ళేదే ఎక్కువ. ఇంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద వనరులు మన దగ్గర నుంచి మొదలయ్యేది మన దగ్గరే ఇంతగానో వెళ్ళిపోతున్నాయి. ఏడ చూసినా కరప్టెడే, తీసుకెళ్ళిపోతున్నారు అని హైడింగ్ టెక్నిక్స్. అదేదో మనం పుష్ప సినిమాలో చూసినట్లు ఇదంతా రియాలిటీనే. హైడింగ్ టెక్నిక్స్ తోటి అంతా కరప్షనే. 2-3 కోట్ల రూపాయలకు పైగా టన్ను పలుకుతుంది. చైనా లాంటి చోట్ల విపరీతమైన డిమాండ్. ట్రెడిషనల్ మెడిసిన్కు వాడతారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కు వాడతారు, ఫర్నిచర్కు వాడతారు, చాలా వాటి కోసం వాడతారు ఎర్రచందనం. ఈ స్మగ్లింగ్ వ్యవస్థ ఇట్లా నడుస్తుంది. అంతే మనోళ్ళు కమిషన్లు వేస్తారు, టాస్క్ ఫోర్స్లు వేస్తారు, అధికారులు అంటారు, పట్టుకుంటారు. ఆడొకరు ఏడొకరు ఎవరైనా నిజాయితీ పరులు ఉంటే ఇంకా పట్టుకుంటారేమో. అది చిన్న చెతికాడ దగ్గర పట్టుకుంటారు. ఆ పట్టుకున్నాడు మళ్ళీ కుప్పలు సంపాదించారు కదా, మళ్ళీ అదే డబ్బు ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద స్థాయిలో ఈ స్మగ్లింగ్. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ అనేదే మన వ్యవస్థల డొల్లతనాన్ని, మన కరప్షన్ని బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెట్టి చూడాలి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా జరుగుతుందో తెలుసుకుంటే చాలు. మన వ్యవస్థల డొల్లతనం ఏంటి, మన కరప్షన్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే దీన్ని సేమ్ ఈ స్మగ్లింగ్ ఎట్లా జరుగుతుందో తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ అవే. దారేటు ఎక్కడ మొదలవుతుంది, ఎవరెక్కడ, ఈ మొత్తం సిస్టంలో మనం ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ సర్కార్ 14-19 మధ్యలో ఆ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, కొట్టే కూలీలను కలిసి చంపేశారు. ఆ కూలీలు చనిపోతే ఇంకో కూలీ వస్తారు. సిస్టమ్ ఆడ కాదు, బ్రేక్ అవ్వాల్సింది. సిస్టమ్ బ్రేక్ అవ్వాల్సింది. వాళ్ళని ఎంతమంది చంపేసి ఏం పేదోళ్ళు, వాళ్ళకేమి ఏదో ఇంత కూలికి ఇస్తారు, అంతా ఇంత అని చెప్పి ఆశపడి వచ్చేవాళ్ళు. ఆ తర్వాతనే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఎంటర్ అయ్యి ఇది మొత్తం మాఫియాను నడిపించేది. ఎంత పెద్ద మాఫియానో అది ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే.